శ్రీశైలం ప్రాజెక్ట్ విషయంలో మరొకసారి ఏపీ వర్సెస్ తెలంగాణగా మారింది సీన్. ఏపీ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటి దోపిడీకి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ నేతలు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీళ్లు తరలించిపోతున్నారంటూ మండిపడుతున్నారు. తమ పంటలు ఎండిపోతుంటే మీరు నీళ్లు ఎలా తీసుకెళ్తారంటూ ప్రశ్నించారు. పాలమూరు హక్కుల్ని కాపాడటమే తమ లక్ష్యం అంటున్నారు మంత్రి జూపల్లి. తాము ఆందోళనకు సిద్ధం కాగానే విద్యుత్ ఉత్పత్తి ఆపేశారని, మళ్లీ నీటి దోపిడీకి పాల్పడితే పాలమూరు రైతులతో ప్రాజెక్ట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు మంత్రి. సో మినిమం డ్రా లెవెల్స్ మెయింటైన్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ స్పష్టంగా ఆర్డర్ కూడా జరిగింది. కానీ దీని భిన్నంగా ఒకవైపునేమో మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు, ఇంకోవైపునేమో అక్రమంగా తోడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అలాట్మెంట్ కంటే కూడా అదనంగా వాటర్ వాడుకోవడం జరిగింది. 830 + 834 ఫీట్ అంతకంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ డ్రా చేయకూడదు. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్న కింద చేసిన తర్వాత, ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క పంపింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే పాలమూరు రైతాంగాన్ని, పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే మా ప్రజాప్రతినిధులు కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మేము ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ, తెలంగాణ రాష్ట్రము కరెంటు ఉత్పత్తిని పనిచేసింది ఎప్పుడో, కానీ ఆంధ్ర కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తే ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ సంబంధిత చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళు రియాక్ట్ కాలేదు కాబట్టి మేము ఈ పద్ధతికి నిర్ణయించుకోవడం జరిగింది. సంతోషం, ఇప్పటికైనా మీరు గుర్తించింది కాబట్టి ఇటువంటి అక్రమాలకు ఇంకోసారి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం, ప్రభుత్వము, పార్టీ, రైతాంగం అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేసి మా హక్కుల్ని, రైతుల హక్కుల్ని, ప్రజల తాగునీటి అవసరాలను కాపాడుకునే కార్యక్రమం చేస్తూనే మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం.